హాయ్, వెల్కమ్ టు సౌరాస్ కిచెన్. ఈరోజు మనం సౌరాస్ కిచెన్లో సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావలసిన ఐటమ్స్: సేమియా 1 కప్పు, పంచదార 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, కొంచెం బాదం పప్పు, అలాగే కొంచెం ఎండు ద్రాక్ష, కొంచెం ఎలాచి. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా పొయ్యి మీద బాండలు పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, అలాగే ఈ బాదం పప్పు, ఎండు ద్రాక్ష వేసుకొని కొంచెం దూరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష కొంచెం బాగా వేగిన తర్వాత ఒక సపరేట్ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు అదే బాండల్లో కొంచెం సేమియా ఇప్పుడు అదే బాండల్లో కొంచెం సేమియా వేసుకుందాం. సేమియాని కొంచెం దోరగా వేయించుకుందాం. ఇలా ఈ సేమియా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఒక సపరేట్ బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు అదే బాండల్లో మన కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ పోసుకొని ఆ వాటర్ బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు ముందేగా మనం వేయించుకొని సేమియాని వాటర్లో పోసుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని సేమియాని బాగా ఉడికించుకుందాం ఒక 5 నిమిషాల పాటు. ఇలా మధ్య మధ్యలో ఒకసారి మన సేమియాని అలా తిప్పుతూ ఉండండి. ఈ సేమియాని మాత్రం సిమ్లోనే ఉడికించుకోవాలండి. హైలో పెడితే మాత్రం మాడిపోతుంది. సో సిమ్లోనే ఉడికించుకోండి ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు. ఇప్పుడు ఇలా సేమియా బాగా దగ్గరకు వచ్చాక ఇప్పుడు మనం కప్పు సేమియాకి 1/2 కప్ షుగర్ వేసుకుందాం. 1/2 కప్ షుగర్ వేయాల్సిందే, లేదా అంత తీపి రాదు మనకి. ఇలా షుగర్ వేసాక బాగా మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా ఒక 2 నిమిషాలు అలాగే సిమ్లో ఉంచుకున్నాం. ఇప్పుడు కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం లాస్ట్లో. ఆల్రెడీ స్టార్టింగ్లో సేమియా వేయించేటప్పుడు 1 స్పూన్ యాడ్ చేసుకున్నాం. లాస్ట్లో ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాం. మన సేమియా ఇలా దగ్గరగా కొంచెం చిక్కబడేలాగా కలుపుకుంటూ ఉండాలి. అడుగంటుకోకుండా చూసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చామండి. సేమియా అంతా దగ్గర పడింది. ఇప్పుడు మనం ముందుగా ఎంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అదే మన జీడిపప్పు, కిస్మిస్, బాదం యాడ్ చేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా కలుపుకొని తర్వాత దించేసుకుందాం. మన సేమియా రెడీ అయిపోయిందండి. దీన్ని మన సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ సేమియా కనుక తిన్నారంటే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా 1 మోర్ అంటారు, అంతే.